ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. మనకి ఆగస్టు నెల కృష్ణాష్టమి అంటే మరి రాబోయే శ్రావణ మాసం కదండి. చేత ఆ కృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక. ఈ ఆగస్టు నెలలో మన రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు చెప్పబడ్డాయి? అనుకూలంగా ఉంటే వేగంగా పెడతాం, అనుకూలంగా లేకపోతే దానికి పరిహారం చేసుకుంటూ పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం మరింత శక్తితో మరింత ప్రయత్నంతో ముందుకు పెడతాం, విజయం సాధిస్తాం. అంటే జ్యోతిష్యం ఎప్పుడు కూడా మనకి విజయం సాధించడానికి ఒక మార్గదర్శికగా ఉంటుంది. నువ్వు ఇలా పెడితే నీకు మంచి జరుగుతుంది, ఇలా వెళ్ళొద్దు అని నిషేధిస్తూ ఉంటుంది. మరి జ్యోతిష్యం అనే పదానికే కాంతి అనే అర్థం. లైటింగ్ మనల్ని నడిపిస్తుందా? మనమే నడవాలి. ఆ విధంగా మనకి ఆగస్టు నెలలో గ్రహాల యొక్క సంపుటి చాలా అనుకూలంగా ఉన్నది. తద్వారా మన రాశుల ఫలితాలు మనం తెలుసుకుంటూ దానికి సంబంధించినటువంటి సులభమైన పరిహారాలను ఆచరిస్తూ మనోధైర్యంతో, మానసికమైన ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు నడుద్దాం. మన రాశి గురించి తప్పకుండా తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మనం చేయవలసిన పని ఏంటి అన్నట్లయితే, ఈ ఆగస్టు నెలలో వృషభ రాశి వారు మంచి ఆలోచనలతో ముందుకెళ్ళాలి. ప్రతి పని కూడా శ్రద్ధ వహించాలి. గ్రామాల యొక్క బలం చాలా సామాన్యంగా ఉన్నది. వేగంగా పరిగెట్టడం కాదు, ప్రతి పని ప్రతి విషయము శ్రద్ధగా వెళ్ళడం అన్నది చాలా అవసరం. మంచి ఆలోచనలతో వెళ్ళాలి. విద్యార్థులు వారు చేసే ప్రయత్నాలు రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉండదు. వృత్తుల వారికి ఆర్థిక సర్దుబాట్లు పర్వాలేదు. వ్యాపారస్తులకి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ మనకి ఆగస్టు 15 లోపలే కొంతవరకు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి గురుడు యొక్క బలం తగ్గడం చేత ఆగస్టు నెలలో కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువ అవుతాయి, సంతానపరమైన వ్యయం ఎక్కువ అవుతుంది. అలాగే మీకు ఆర్థిక ప్రోత్సాహం, ఆర్థిక డెవలప్మెంట్స్, మీకు రావాల్సినటువంటి బకాయిలు రూపాయి వస్తుంది అనుకుంటే 60-70 పైసలు వస్తుంది, 30 పైసలు రాదు. కానీ మీరు ఇవ్వాల్సినటువంటిది రూపాయి ఇవ్వాలంటే ఖచ్చితంగా అక్కడ రూపాయి ఇవ్వాలి. చేత కాస్త రుణం అనేది అడ్జస్ట్మెంట్ చాలా కష్టమవుతుంది. కాబట్టి అనవసరమైన వ్యవహారాలకి, అనవసరమైన వ్యయానికి దూరంగా ఉండండి. తద్వారా ఇబ్బందులు మనం పరిష్కారం చేసుకోవచ్చు, ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించవచ్చు. ఇంకా సంతానపరమైన విషయాల్లో 1-2 సార్లు మనం ఆలోచించాలి. నూతనమైన వ్యాపార ప్రయత్నాలు, వివాహాది ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాశి వారికి పర్వాలేదు, కానీ పెద్ద రేజింగ్ అన్నది కనపట్టలేదు. అంటే మనం ఏమైనా సాధించవచ్చు, ఏమైనా చేయగలం అనేటువంటిది కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. అంచేత ఈ రాశి వారు చేయవలసిన పనులు ఏమిటి అంటే, గురుగ్రహ ప్రీతి కోసం ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి. రావి చెట్టు ఉంటే ప్రదర్శనలు చేయండి. ఆ రావి చెట్టు దగ్గర గురువారం నాడు దీపం పెడుతూ ఉండండి. మీ గురువులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి తెల్లని వస్త్రాన్ని శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి నాడు ఇవ్వండి. తెల్లని వస్త్రాన్ని
వారు కట్టుకోవడానికి వీలైన వస్త్రాన్ని ఇవ్వండి. అలాగే నేను దేవాలయాల్లో దీపం పెట్టడానికి ఒత్తులు, అలాగే శనగలు ప్రసాదంగా ఇవ్వడానికి, శనగపిండి ఏదైనా ప్రసాదం చేసి ఇవ్వడానికి, శనగపిండి బెల్లం అటువంటివి కూడా ఇవ్వచ్చు. తప్పకుండా మంచి జరుగుతుంది.